ఎస్జీ మాత యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. మనము జాతక చక్ర విశ్లేషణలు చేసేటప్పుడు మనందరికీ కలిగేటువంటి కామన్గా వచ్చే సందేహం ఏంటి, గ్రహ యుతి గనక ఉంది ఒక జాతకంలో అని అనుకున్నప్పుడు దశ అయిపోయిన గ్రహం యొక్క బలాన్ని మనం ఎలా నిర్ధారించవచ్చు. సో దశ అయిపోయినప్పటికీ కూడా ఇంకొక గ్రహంతో కలిసి ఉంది కాబట్టి దాని బలం 10% అయినా లేదా 50%గా ఉండే ఛాన్స్ ఉంటుందా అనే విషయానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, గ్రహయుతి అంటే గ్రహాల యొక్క కలయిక అని అర్థం. అందులో 2 గ్రహాలు అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. ఓకే, అంటే ఒకటి కాకుండా 2, 3, 4, 5 ఎన్ని గ్రహాలైనా కూడా మనకి రాశి చక్రంలో ఒక రాశిలో కలిసి ఉన్నాయి అనుకోండి. సో సింగిల్గా రాశి చక్రంలో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క భావంలో ఉన్నప్పుడు మనము ఫలితాలు చెప్పేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. బట్ ఎక్కడ కష్టం అవుతుంది మనకి అంటే గ్రహాల యొక్క యుతి జరిగినప్పుడు చాలా కష్టం అవుతుంది. ఓకే, సో మనం ఈ వీడియోలో మాత్రము ఆ గ్రహాల యొక్క యుతి అనేది కేవలం అవి శుభగ్రహాలుగా కలిసి ఉన్నాయా లేదా పాపగ్రహాలుగా కలిసి ఉన్నాయా, దీనికి సంబంధించిన అనాలిసిస్ అంటే ఆ విశ్లేషణ మాత్రమే ఈ వీడియోలో నేర్చుకుందాము. నెక్స్ట్ వీడియోలో అసలు గ్రహ బలము అవ్వచ్చు, లేదా ఒక శుభగ్రహము ఒక పాపగ్రహము, ఇలా చాలా వరకు కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు ఎలా అనేది తర్వాత స్థాయి. ఓకే, బట్ ఈ వీడియోలో ఏంటి, గ్రహయుతి జరిగింది ఒక రాశి చక్రంలో, ఆ జరిగిన యుతి అనేది శుభగ్రహాలతో జరిగిందియా లేదా పాపగ్రహాలతో జరిగిందియా, అంతేనా? ఓకే, అయితే శుభగ్రహాలు లేదా పాపగ్రహాలు మాత్రమే కలిసి ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఎలా చూడాలి అనే విషయంలో ఫస్ట్ పాయింట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కుజుడు మరియు గురువు శుభగ్రహాలు అంటే గురుపాలిత లగ్న జాతకం తీసుకున్నాం అనుకోండి, గురువు కుజుడు కలిసి ఒకే రాశిలో ఉన్నారు. సో ఇలా ఒకే రాశిలో ఏ 2 శుభగ్రహాల కలయిక అయినా కూడా యోగం అనబడుతుంది. ఓకే, సో ఆ యోగం అనేది దాని యొక్క ఫలితాలు ఇవ్వాలి అంటే ఏ టైంలో ఇవ్వాలి, ఇందులో మొట్టమొదటిగా ఏ దశ అయితే స్టార్ట్ అవుతుందో ఈ జరిగే దశ యొక్క ఇంకొక కలిసి ఉన్న గ్రహం యొక్క అంతర్దశలో మనకి ఆ యోగం యొక్క ఫలితాలు కలుగుతాయి అనేది గురువు గారు నిక్కచ్చిగా తెలియజేశారు. యోగం మీన్స్ కలయిక, ఏ 2 శుభగ్రహాల కలయిక శుభయోగం అవుతుంది. సో అలా యోగం ఏర్పడినప్పుడు ఆ ఫలితము అనేది ఎప్పుడు కలుగుతుంది, యోగం ఏర్పడడానికి ఏవైతే 2 గ్రహాలు కారణమయ్యాయో ఇందులో మొట్టమొదటిగా ఏ గ్రహం యొక్క దశ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ కుజ దశ ముందొచ్చింది కాబట్టి ఆ యొక్క దశలో గురు అంతర్దశలో ఈ యొక్క యోగ ఫలితము అనేది వస్తుంది అనేది గురువుగారు తెలియజేశారు. ఓకే అమ్మ, మరి ఆ పాయింట్ ఇక్కడ ఎందుకు అనే విషయంగా చూసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ గురువు గారు స్పెసిఫిక్గా ఇదే దశ అంటే మొట్టమొదటిగా స్టార్ట్ అయిన దశలోని అంతర్దశలో మాత్రమే ఆ యోగ ఫలితం అనుభవిస్తాము అని చెప్పారు అనంటే ఆలోచించండి. మళ్ళీ ఇప్పుడు కుజుడు దశ అయిపోయింది, కుజునిలో గురుదశ అంతర్దశ అయిపోయింది, నెక్స్ట్ రాహు వస్తారు, తర్వాత గురుదశ వస్తుంది కదా, మళ్ళీ ఆ గురుదశలో కుజ అంతర్దశ వస్తుంది కదా. మరి అలాంటప్పుడు కూడా ఈ యోగం యొక్క ఫలితము వస్తుంది అనే విషయాన్ని చెప్పలేదు. అంటే వదిలేసి అంటే ఏ 2 గ్రహాల యొక్క కలయిక అది శుభగ్రహాలు అయితే శుభయోగంగా ఏర్పడుతుంది కాబట్టి ఆ యోగ ఫలితాలు అనేవి సింపుల్గా వాటి దశ అంతర్దశలో కలుగుతాయి అనే లైన్ కనుక ఇచ్చేసి ఉంటే మనకి ఈ 2 దశలలో ఏ దశలు వచ్చినా వాటి అంతర్దశలు వచ్చినా కూడా మనకు ఆ ఫలితం వస్తుంది అనేసి మనం భావించుకునే వాళ్ళమేమో. ఓకే, కానీ ఆ ఫలితము ఎలా రావాలి అనేది, ఒక యోగము ఏర్పడము ఆ యోగం యొక్క ఫలితము రావడము అనేది మన సప్రమాణ జ్యోతిష్సారంలో ఇచ్చినంత క్లియర్గా ఎక్కడా ఇవ్వలేదు. ఓకే, కాబట్టి గురువుగారు అందులో చెప్పినటువంటి ఈ వాక్యాన్ని మనం బేస్ చేసుకుంటే చూడండి, మరి ఇక్కడ 2 శుభగ్రహాలు కలిసే ఉన్నాయి.
కుజదశ అయిపోయింది, నెక్స్ట్ రాహుదశ గురుదశ ఇలా వస్తుంది. మన వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటి అంటే, అమ్మ ఆల్రెడీ ఈ కుజదశ అయిపోయింది, బట్ శుభగ్రహంతో ఇంకో శుభగ్రహంతో కలిసి ఉన్నాడు కదా, ఇలా కలిసి ఉన్నప్పుడు దశ అయిపోయిన గ్రహానికి మన గురువు గారు 10% బలం ఉంటుంది అని చెప్పారు కదా, అలా సింగిల్గా ఉంటేనే ఉంటుందా, ఇలా వేరే శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఒకవేళ ఈ 10% అనేది 50%గా ఉంటూ ఏమైనా మనకి ఫలితం ఇస్తుందా కుజుడు ఇంత ఎఫెక్టివ్గా అనే డౌటే మన వాళ్ళలో ఉంది. ఓకే, మరి ఇలా ఆ 10% కాస్త 50% అవుతుంది అని అనుకున్నా, లేదా శుభగ్రహాలు కలిసి ఉన్నాయి కాబట్టి ఒక దశ అయిపోయినా కూడా ఇంకో దశ అయ్యేంత వరకు కూడా దీని బలం మామూలుగా అంత పూర్తి స్థాయిలో తగ్గదు అనే విషయం గనక నిజమే అయితే, మనకి ఈ యోగ ఫలితంలో చెప్పినప్పుడు గురువుగారు యోగం ఏర్పడిన గ్రహాలలో మొట్టమొదలు ఏ దశ వస్తుందో ఆ అంతర్దశలో మాత్రమే ఆ యోగ ఫలితం ఎక్కువ స్థాయిలో ఆ యోగ ఫలితం అనుభవిస్తాము అనేది చెప్పకపోయేవారు. ఓకే, ఎప్పుడైనా అనుభవిస్తారు, కుజుల్లో గురువు, నెక్స్ట్ రాహు అయిపోయినాక గురువులో కుజుల్లో కూడా అని చెప్పేవారు. ఓకే, ఈ కలయిక అనేది ఆ యొక్క యోగ ఫలితాన్ని ఆ టైంకి ఇవ్వడం వరకు మాత్రమే కలిసి ఉన్నాయి తప్పితే, ఏదో ఇలా గ్రహాలు కలిసి ఉన్నంత మాత్రాన మనకి దశ అయిపోయినా కూడా దాని బలం మళ్ళీ ఇంకో గ్రహం వల్ల 50% పెరగడము అనేది కుదరదు, అది రాంగ్. ఓకే, సో ఈ పాయింట్ని మీరు చక్కగా అర్థం చేసుకోండి. ఇది రెండే కాదు, ఇదే కుజుడు గురువు, ఇది గురుపాలితులు, ఏదో వృశ్చిక లగ్నం అనుకుందాం, చంద్రుడు సూర్యుడు కూడా కలిసి ఉన్నారు. వృశ్చిక లగ్నానికి ఈ 4 శుభగ్రహాలు అవుతాయి. 4 శుభగ్రహాల కలయిక అనేది ఒక రాశిలో జరిగింది. సో అలాంటప్పుడు ఈ 4 గ్రహాలలో వీరి జాతకానికి ఏ దశ ముందు వస్తుందో ఆ దశ యొక్క ఈ అంతర్దశలన్నీ కూడా ఆ యోగ ఫలితాన్ని ప్రస్ఫుటంగా, ఇది ఎంత బలంగా ఉందో అంత బలమైన ఫలితం కలుగుతుంది. ఓకే, అలా అని ఒక దశ అయిపోయింది, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యదశ, నెక్స్ట్ చంద్రదశ వస్తుంది కదా, సో అన్ని కలయికతో ఉన్నాయి కదా ఈ సూర్యుడు. సో సూర్యదశ అయిపోయినా కూడా 3 శుభగ్రహాలతో కలిసి ఉన్నందుకు సూర్యుడు 10% కంటే కూడా 50% బలంగా ఫలితాలు ఇస్తాడు అని మాత్రం అనుకోకూడదు. దశ అయిపోయిన గ్రహం యొక్క ఫలితం 10% మాత్రమే. మళ్ళీ గోచారంలో ఏ భావంలో ఉందో, ఏ భావాన్ని చూస్తుందో ఆ ప్లేస్మెంట్స్కి వచ్చినప్పుడు మాత్రము దాని ఎనర్జీస్లో ఒక 50% వస్తుంది, అంతకు మించి కలయిక ద్వారా మాత్రం కాదు. ఓకే, ఎట్ ది సేమ్ టైం పాపగ్రహాలుగా అయింది అనుకోండి, సో ఇదే శనిపాలిత లగ్నాలకి ఇవే కుజుడు గురువు పాపగ్రహాలు అవుతారు. ఓకే, సో ఈ 2 గ్రహాల కలయిక అనేది పాపులిగా ఒక రాశి చక్రంలో ఒక రాశిలో ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి, ఈ పాప ఫలితం కూడా చూడండి, 2 గ్రహాల కలయిక ఏదైనా యోగమే. శుభగ్రహాలు అయితే శుభయోగము, పాపగ్రహాలు అయితే అది దుర్యోగము, పాపయోగము, ఇబ్బంది పెట్టే యోగము. ఓకేనా, ఏదనుకున్నా పర్లేదు. మరి దీని యొక్క ఫలితం కూడా ఎప్పుడు వస్తుంది, ఏదైతే దశ మొదలు వస్తుందో మీ జాతకానికి ఆ దశలోని ఇంకొక గ్రహం యొక్క అంతర్దశలో మాత్రమే అది యోగము. మీన్స్ ఏంటి, ఇక్కడ 10+10 = 20 కాకుండా 100 times ఎక్కువ ఫలితము అని అర్థం. అది శుభగ్రహముగా ఉన్నట్లయితే ఆ యోగం యొక్క ఫలితము చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, పాపగ్రహాలుగా ఉన్నప్పుడు కూడా కలిసి ఉన్నాయి అంటే ఆ పాప ఫలితం కూడా అన్ని రేట్ల ఎక్కువగా అనుభవిస్తాము అని అర్థం. ఎప్పుడు ఏ దశనైతే మొదలు వస్తుందో దాని యొక్క మిగిలిన గ్రహం యొక్క అంతర్దశలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కూడా సేమ్ ఏదో కుజదశ అయిపోయింది, సో రాహువు గురువు, సో కుజ మహర్దశలోని గురు అంతర్దశ అనేది విపరీతమైన ఇబ్బంది. ఓకేనా, కొన్ని రేట్ల ఎక్కువ నెగటివ్ ఫలితాలను ఇస్తుంది అని అర్థం. సో కుజదశ అయిపోయింది, రాహు అయిపోయింది, మళ్ళీ గురువులో కుజుడు వచ్చాడు. హై బాబోయ్, నాకు కుజున్లో గురువు చాలా చాలా ఇబ్బందిగా గడిచింది, మళ్ళీ గురువులో కుజుడు కూడా అదే ఫలితం ఇస్తాడా అని అంటే అంత ఎక్కువగా అసలే ఉండదు. దశ అయిపోయినటువంటి ఈ పాపగ్రహం కూడా 10% మాత్రమే బలాన్ని కలిగి ఉంది.
ఓకే, సో ఇప్పుడు మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఏంటి గ్రహయుతి అంటే? గ్రహాల యొక్క కలయిక అనేది జరిగినప్పుడు మనం ఈ వీడియోలో కేవలం 5 శుభగ్రహాలుగా 5 పాపగ్రహాలుగా, లేదా ఏంటి శని, బుధుడు, శుక్రుడు, రాహువు, ఇదే ఒక గురుపాలిత జాతకం. అదే వృశ్చిక లగ్నం తీసుకుందాము. ఈ 4 గ్రహాలు ఒక రాశిలో మనకి ఒక భావంలో కలిసి ఉన్నాయి. సో ఈ 4 గ్రహాల కలయిక అనేది ఎంత ఈ భావాన్ని చెడగొడుతుంది అంటే విపరీతంగా చెడగొడుతుంది. కానీ ఈ విపరీతంగా అనే పదాన్ని ఎప్పుడు చెప్పాలి? ఈ 4 గ్రహాలలో ఏ గ్రహం యొక్క దశ మీకు ముందొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ శుక్రదశ వస్తుంది. సో శుక్రునిలో శనిలో, శుక్రునిలో బుధునిలో, శుక్రునిలో రాహువులో ఎంత ఇబ్బంది పడతారు అంటే కొన్ని రేట్ల ఎక్కువ ఫలితం నెగటివ్గా అనుభవిస్తారు. సో శుక్రదశ అయిపోయింది, తర్వాత ఎప్పుడో రాహుదశ, శనిదశ, బుధదశ వచ్చినప్పుడు కూడా ఇక్కడ అనుభవించినంతగా నెగటివ్ మాత్రం రాదు. నెగటివ్ వస్తుంది వీటిలో, కానీ ఇంత ఫలితం రాదు. ఓకే, ఇక్కడ శుక్రదశ అనేది అయిపోయింది కాబట్టి మిగిలిన పాపగ్రహాలు అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఉన్నారు కదా అనేసి దీని బలం 50%కి కాదు. ఎన్ని గ్రహాలతో కలిసి ఉన్నా కూడా దాని దశలో దాని ఫలితం ఇచ్చేసింది, దశ కంప్లీట్ అయ్యింది అంటే 10% మాత్రమే ఉంటుంది మళ్ళీ ఆ స్థానానికి వచ్చినప్పుడు తప్పితే. ఓకే, సో ఈ కన్ఫ్యూజన్లో మాత్రం కావద్దు అండి. సో ఇందులో మనకి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఇలా ఇప్పుడు శని, బుధుడు, కుజుడు, చంద్రుడు ఇలా కలుసున్నారు, 2 పాపగ్రహాలు 2 శుభగ్రహాలు, అప్పుడు మనం ఎలాంటి ఫలితాన్ని అవుట్పుట్గా చెప్పాలి అనడానికి కొన్ని క్లాసెస్ ఉంటాయి. ఓకే, అవన్నీ మనము ఇంకో వీడియోలో నేర్చుకుందాం. ఓకే, దశ అయిపోయిన గ్రహం 10% మాత్రమే. అది వారి యొక్క ఫ్రెండ్స్తో ఎంతమందితో కలిసి ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఆ బలం 10% మాత్రమే ఉంటుంది, 50%గా మారదు. ఇది మీరు ఎలా చెప్పగలుగుతారు అనేది నన్ను గనక అన్నట్లయితే మీరు వ్యక్తిగత జాతకాలలో పరిశీలించండి. అండ్ ఇదే వాస్తవము అయ్యుంటే మన గురువు గారు ఈ యోగం యొక్క ఫలితం ఎప్పుడు కలుగుతుంది అనేటువంటి అంశాన్ని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేవారు కాదు. దీని నుండి మీరు దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? సో ఓకే అండి.